10:30, 11 అయ్యింది. ఎర్లీ మార్నింగ్ రైస్ ట్రెక్కింగ్కి వెళ్దాం అనుకున్నాం కానీ అసలు వెళ్ళలేకపోయాము. కోల్డ్ ఇక్కడ చాలా చల్లగా ఉంది. ఇంక ఈరోజు మిగతా యాక్టివిటీస్ చేసి రేపు మార్నింగ్ ట్రెక్కింగ్ పోస్ట్పోన్ చేసాము. చూడాలి. అసలు కూర్గ్లో అయితే చాలా చల్లగా ఉంది. ఇవన్నీ చూసారు కదా మేఘాలు మొత్తం, అవి ఫేస్ మీదకి వస్తే అది చాలా చల్లగా అనిపించింది. ఫస్ట్ టైం మేఘాలని ఎక్స్పీరియన్స్ చేసాం మేము. ఇంకా వే అంతా ఇలానే ఉంది. ప్రతి వీడియోలో ఈ చెట్లే చూపిస్తున్నాం అనుకోకండి, అక్కడికి వెళ్ళేది కూడా అందుకే. చాలా బాగుంటుంది నేచర్ అక్కడ. ఇంకా ఇక్కడికి వచ్చేసాం మేము, మల్లాలి వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఆ మల్లాలి వాటర్ ఫాల్స్ అసలు మాకు ముందు తెలియదు, జస్ట్ వాటర్ ఫాల్స్ చూడడం అనుకున్నాము. కానీ అదే ఒక ట్రెక్కింగ్లా అయిపోయింది. 300 స్టెప్స్. ఆ స్టెప్స్ కూడా నార్మల్గా లేవు, మొత్తం కొంచెం ఘాట్ రోడ్ ఎట్లా ఉంటుంది అలాగా కొంచెం ఎగుడు దిగుడుగా అలా ఉంది. 300 స్టెప్స్ దిగేసరికి అయిపోయింది, ఉన్న ఓపిక అంతా అయిపోయింది ఆ రోజు. ఫైనల్లీ 300 స్టెప్స్ దిగేసి వచ్చిన తర్వాత వ్యూ అయితే అదిరిపోయి. మన సైడ్ వాటర్ ఫాల్స్ అంటే వెళ్ళి వాటర్ ఫాల్స్లో దిగుతాం కదా, కానీ ఇక్కడ ఇటు సైడ్ ఏది అలా లేదు, అన్ని ఫెన్సింగ్ వేసేసి ఉన్నాయి. నడవడం చాలా కష్టంగా ఉంది. అంత ట్రెక్కింగ్ చేసి వచ్చినందుకు చాలా హ్యాపీ అన్నమాట. ఇంకా కొంచెం దూరం నుంచే ఫొటోస్ తీసేసుకున్నాము. ఆ వాటర్ మన ఫేస్ మీదకి కొంచెం లైట్గా పడతాయి, చాలా బాగా అనిపించింది. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయితే దారి మొత్తం మేఘాలు మూసేసాయి అన్నమాట. ఇంకొక దగ్గర ఆగి మ్యాగీ తీసుకున్నాము. అసలు కారులో ఏం కనిపించట్లేదు, మొత్తం బ్లాక్ అయిపోయింది మేఘాల వల్ల. ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం క్లియర్ అయిందని స్టార్ట్ అయ్యాము. ఇంకా ఈ చెట్ల మధ్యలో నుంచి ఆ సన్ వచ్చినప్పుడైతే ఎంత బాగా అనిపించిందో, అంత చలికి చాలా రిలీఫ్గా అనిపించింది సన్ రాగానే. ఆ జర్నీ అంతా ఇలాంటి రోడ్లోనే కదా, చాలా బాగా అనిపించింది. ఇంకా మాకు రూమ్కి వెళ్ళే వేలో ఒక గ్లాస్ బ్రిడ్జ్ కనిపించింది, లోపలికి వెళ్ళాము. కానీ అప్పుడే గవర్నమెంట్ 3 days ఆపేసిందంట, గ్లాస్ బ్రిడ్జ్కి అలో చేయలేదు. ఇంక ఇక్కడ ప్లాంటేషన్ కూడా ఉంది, కాఫీ, టీ, ఇలాచీ, బిర్యానీ స్పైసెస్ అవన్నీ వీళ్ళ దగ్గర ఎలా గ్రో చేస్తారు అవన్నీ చెప్పారు మాకు. ఇంకా నెక్స్ట్ డే రూమ్ చెక్అవుట్ చేసేసి ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యాము. ఆ ట్రెక్కింగ్ అనేది అసలు అవ్వలేదు, ఎందుకంటే జాంబీ మూవీ మీరు అందరు చూసుంటే అక్కడ వాళ్ళు మనుషులు వేరే వాళ్ళని చంపడానికి ఎలా రియాక్ట్ అవుతారో అలాగా ఇక్కడ జలగలు ఉన్నాయి. ఆ జలగలు అసలు మనుషులు స్మెల్ వల్ల దేనివల్ల తెలియదు, కానీ ఎక్కడ మనుషులు ఉంటే వాళ్ళు అసలు ఎంత ఫాస్ట్గా, చాలా హారబుల్గా ఉంది వాటి బిహేవియర్ అయితే. ఇంకా చూసి ఇంకా రిటర్న్ వచ్చేసాం, ఇంకా ట్రెక్కింగ్ చేయలేదు, ఏడ్చేసాను కూడా నేనైతే భయం వేసేసి. ఇక్కడ నుంచి ఆ కొండ వరకు వెళ్దామని ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము, ఇంకా వెనక్కి వచ్చేసాము. ఈ ప్లేస్ గ్లాస్ బ్రిడ్జ్ లాంటిదే, కానీ గ్లాస్ బ్రిడ్జ్ కాదు, దానికంటే చాలా లెంత్ ఎక్కువ, బాగుంది కూడా చూడడానికి. ఇప్పుడే ట్రెక్కింగ్కి వెళ్ళాం గైస్, మొత్తం కాళ్ళన్నీ జలగల పట్టేసినాయి, ఇంకా పూర్తి చేయకుండానే వచ్చేసాము. వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళలేదు కదా, ఇక్కడ లోపలికి మేమే వెళ్ళాము. అప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు. మేము వెళ్ళిన తర్వాత మమ్మల్ని చూసి ఇంకొక 2 వచ్చారు. వాటర్ కనిపిస్తే ఖచ్చితంగా అందులో దిగాలనిపిస్తుంది, నాలా ఎవరికైనా అనిపిస్తుందా. ఇంకా కొంతసేపు అక్కడ ఉండి ఇంకా వచ్చేసాము. ఇంకా రోజు డే టైమే ట్రావెల్ చేస్తున్నాము, కూర్గ్ నుంచి ఊటీకి వెళ్తున్నాము. నైట్ టైం ఆ రోడ్ అంత సేఫ్ జర్నీ కాదు అని చెప్పారు, ఇంకా అందుకని డే టైమే స్టార్ట్ అయ్యాము. ఈ వ్యూ కూడా మొత్తం డే టైం చూస్తేనే బాగుంది. ఇటు సైడ్ అన్నీ టీ మొక్కలు, కాఫీ మొక్కలు అవే ఉన్నాయి. కూర్గ్, ఊటీ, కేరళ ఇంకా అన్ని చోట్ల అంతే ఇటు సైడ్. ఇంకా కొంచెం స్ట్రెచ్ కోసం దిగాము కిందకి. ఇక్కడ ప్లేస్ కూడా బాగుందని చెట్ల దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగేసి వచ్చాము. ఇంకా రోజు ఫుడ్ ఏం తినలేదు. ఈవినింగ్ దారిలో ఒక హోటల్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి ఫుడ్ తిన్నాము. టేస్ట్ అది మరి సిటీ అవుట్స్కట్స్ కదా, ఇంకా ప్రాపర్ కోకోనట్ ఆయిల్ అలానే అనిపించింది, అంతేం బాగాలేదు. ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్. కూర్గ్ నుంచి ఊటీకి మాకు 3.5 hours పట్టింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఊటీలో ప్లాస్టిక్ ఎలో లేదు, చెక్కింగ్ కూడా ఉంది ఎంట్రన్స్లో.
మొత్తం లగేజ్ అంతా చెక్ చేస్తారు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఏమైనా ఉన్నాయా అని. ప్లాస్టిక్ బ్యాన్ ఇంకా ఊటీలో మనం యూజ్ చేయకూడదు. ఇంకా వచ్చేసాం మా రూమ్కి. ఈ ఊటీలో ఎక్కడ ఏ ఇంటికి ఫ్యాన్స్ ఉండవు, చాలా చల్లగా ఉంటుంది కదా. ఇంకా మాకు ఈ స్టే అయితే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు బయట వ్యూ ఎలా ఉందనేది. ఇంకా నెక్స్ట్ ఊటీ వీడియో పెడతాను, అది చాలా లెంతీగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.